మనం ఇప్పుడు పోతున్నాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, వెదర్ క్లైమేట్ 10 నిమిషాలు వెయిట్ చేసినంత వరకు రాడు. అసలు శివన్నకి అసలు రోడ్డు కనిపిస్తలేదు కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. గుండెల్లో గాయమేదో, రోడ్డు కూడా కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ ఉంది. గుండెల్లో గాయం. నా లడ్డుల మ్యాప్లు ఇవి. చూడండి ఫ్రెండ్స్, లడ్డుల మ్యాప్ ఎట్లా చూపిస్తుంది. ఎందుకంటే వర్షం పడినప్పుడు అస్సలు రాకండి. వర్షం వెదర్ బాగుంది, చాలీ ఒట్టి ట్రై చేయాలి. లైఫ్లో రిస్క్ ఉంటేనే రస్క్ ఉంటుంది అంటారు. సో మీకు ఈ కన్వర్సేషన్ మొత్తం విన్నాక సింపుల్గా క్లారిటీ వచ్చింటుంది ఈ ఛాలెంజ్ ఎవరు గెలిచారు అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, నాకు వర్షం పాడింగ్ సాలి ఓనికింగ్స్, వర్షం వచ్చింగ్ సాలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్ పానగా. ఎక్కడికి వెళ్తున్నాం సాయి మనం ఇప్పుడు పోతున్నాం వికారాబాద్. ఎందుకు వెళ్తున్నాం సాయి మనం వికారాబాద్కి? టైం పాస్కి. వర్షం పడుతుంది, లవర్లు ఉన్న వాళ్ళు ఓయలకు పోతారు. మళ్ళీ సింగిల్స్ ఎక్కడికి వెళ్ళాలి? కార్ తీసుకోవాలి, 7 గంటలు అడిగిపోవాలి. అంతే అంటావు? అంతే. ఓకే సాయి, అది ఫ్రెండ్స్ మ్యాటర్. విన్నారు కదా, వర్షం పడుతుంది ఫ్రెండ్స్, వెదర్ క్లైమేట్ ర్యాంప్ అంటే ర్యాంప్ పాడిస్తుంది. సో మీరు ఏం చేయాలా అని చెప్పి లవర్స్ ఉన్న వాళ్ళు ఏమో మీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారో. మళ్ళీ నేను చెప్తే అంత ఇక్కడ ఏ సర్టిఫికేట్ అయిపోతుంది. మేము ఏదో బాధలో ఉన్నాము, ఏం చేయాలని బాధలో ఉన్నప్పుడు అప్పుడే ఒక మనిషి దేవుడిగా మాకు ఫోన్ చేశాడు. అతని పేరే నిజాం. ఏం చేస్తున్నారు అన్నారు. నీకు తెలుసు కదా ఈ టైంలో మేము ఏం చేస్తున్నాం, బిజీ వర్క్స్ చేస్తున్నాం, ఎడిటింగ్ డే వర్క్స్ చేసుకుంటూ ఉన్నాము. ఏం చేస్తాం, ఇంతకు మించి ఏం చేయగలం ఈ క్లైమేట్లో అనుకుంటున్న టైంలో అతను ఫోన్ చేసి ఎక్కడికైనా వెళ్దాం కదా లాంగ్ డ్రైవ్లో, అలా సరదాగా క్లైమేట్ బాగుంది అన్నాడు. ఆ ఒక్క మాటతో ఒక్క నిమిషం మన రూమాలు ఏమైనాయి సాయి? విచ్చుకున్నాయి. ఏమైనాయి? విచ్చుకున్నాయి. గూస్ పింపుల్స్ వచ్చాయి. అక్కడ వరకు ఫిక్స్. సరే ఎక్కడికి వెళ్దామని అనుకున్నాం. సో ఎక్కడికి వెళ్దాం? లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, ఓకే, మనం అబ్బాయిలు మాత్రమే వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్దాం అని చాలా అనుకున్నాం. సరే అని థింక్ చేసాం. ఫస్ట్ అయితే కార్ తీసుకుందాము, కార్లో ఫుల్గా పెట్రోల్ కూడా తీసుకుందాము, అలా వికారాబాద్ అనంతగిరి హిల్స్ రూట్లో వెళ్దాం అని ఫిక్స్ అయినాం. సో ఇప్పుడు మేము వికారాబాద్ వెళ్తామా, అనంతగిరి హిల్స్ వెళ్తామా, ఉస్మాన్ సాగర్ వెళ్తామా, లేదా నాగార్జున సాగర్ వెళ్తామా, లేదా కర్నూలుకి వెళ్తామా? తెలీదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి పరలోకానికి వెళ్తామేమో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సలీమన్న మస్తున్నాడు, సేమ్ నార్త్ ఇండియన్ లా ఉన్నాడు. నార్త్ ఇండియన్ అనుకోగలరు కానీ నార్త్ ఇండియన్ కాదు, ప్యూర్ సౌత్ ఇండియన్. మీ అవుట్ఫిట్ సాయి ఫస్ట్ ఒక మాట చెప్పాలి సాయి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా అన్ని ఇండియా లేవు సాయి, ఒకటే ఇండియా. ఏమి ఇండియా? పాన్ ఇండియా. ఇండియా ఒకటే. ఓకేనా? ఓకే. జై జవాన్ జై కిసాన్. వీడియో మొత్తం చూడండి. ర్యాంప్ ఉంటుంది వీడియో, మంచి ఫన్ ఇస్తాం అనమాట. ఫైట్లు వేணுమా? ఫైట్ ఇరుక్. డాన్స్ వేணுమా? డాన్స్ ఇరుక్. డ్రైవింగ్ వేணுమా? డ్రైవింగ్ ఇరుక్. అన్నీ ఇరుక్కుగానే ఉన్నాయండి. అందుకే పెద్ద కారు తీసుకున్నాము, కియా కారు తీసుకున్నాము రెండుకి, ఇరుక్కుగా ఉండొద్దని చెప్పేసి. చూద్దాం మరి. సో మీరు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేరు, కామెంటు అన్నీ ఏది పడితే చేసేయండి. డిస్లైక్లు కూడా కొట్టేయండి, కావాలంటే ఏం పట్టించుకోమే. ఏమంటారు శివ? ఏదో ఒకటి చేయాలి అనమాట. లైక్ అయితే లైక్ చేయండి, డిస్లైక్ అయితే డిస్లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో ఏదో ఒకటి చేయాలి, ఏది చేయకుండా మాత్రం ఉండొద్దండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అయినా కష్టకరంగా నడుపుతున్నాడు మా శివన్నకి చాలా మంచోడు ఫ్రెండ్స్. శివన్న మీరు ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్లో. మా శివన్నకి డిజైన్ అని ఒక ఆన్లైన్ స్టోర్ ఉందన్నమాట. అందులో వెళ్ళి మీకు కస్టమైజ్ డిజైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. మీకు కస్టమైజ్ డిజైన్స్, ఏ డిజైన్స్ కావాలన్నా సరే ఆ డిజైన్స్, ఫోటో ప్రింటింగ్, ఇంకా మీకు ఏమైనా ఫేవరెట్ క్యారెక్టర్స్ కానీ, మీ నేమ్స్ కానీ, మీ స్టోర్స్ డిజైన్స్ కానీ ఏదైనా సరే చేసిస్తాడు. ఒకసారి డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్ళి మన డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అవుట్ఫిట్ చెక్ చేసుకుంటున్నాము. అవుట్ఫిట్ చెక్. ఓకే, మనకు అసలు ఈ క్యాబ్ కేపీహెచ్బి స్ట్రీట్, మీకు స్ట్రీట్ షాపింగ్ ఐడియా ఉంటుంది. ఆ స్ట్రీట్ షాపింగ్లో 150కి ఒక 3 years బ్యాక్ కొన్నాను. ఎడ్జర్కి మా తమ్ముడు నాకు వాడికి గిఫ్ట్ ఇచ్చాడు. ఈ టీషర్ట్ కూడా మా తమ్ముడే నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ట్రాక్ రీసెంట్గానే కొన్నాను, ఒక 450 పడింది. ఓకే ఫ్రెండ్స్, అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు సాయి అవుట్ఫిట్ చెక్ చేద్దాం. ఈ అవుట్ఫిట్ ఏంటంటే, ఈ జాకెట్ మా అన్న ఇచ్చాడు గిఫ్ట్.
ఈ టీషర్ట్ ఏమో అప్పుడు విఎఫ్ఎక్స్ సమ్మిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఈ ప్యాంట్ ఏమో 900 అయిందనమాట. అంతే ఫ్రెండ్స్. నా చెప్పులు 100 రూపాయలు అయ్యాయి. నైకీ చెప్పులు, కానీ నైకీ కాదు, నూకి. 100 రూపీస్. చూసారా ఫ్రెండ్స్, మేము చాలా కాస్ట్లీ అవుట్ఫిట్తో వెళ్తున్నాము. సో ఇలాంటివి మీరు జీవితంలో ఇంత డబ్బులు పెట్టి మీరు కొనలేరు. సో మళ్ళీ డబ్బున్న వాళ్ళు ఇలాంటివి కొనగలరు. ప్లాన్ అయితే ఏం లేదు నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏంటి సార్ ఇది? ముదుర్లు ప్లాన్ చేసుకొని వెళ్తారు, దేశ ముదుర్లు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటారు. సో మన ఎవరు? దేశ ముదుర్లు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సాయి, నేను నీకు సడన్గా ఫోన్ చేసి వికారాబాద్ పోదామని చెప్పాను కదా. సో ఇంట్లో ఏం చెప్పొచ్చావు సాయి? మా ఇంట్లో మా మమ్మీ కరీంనగర్కి వెళ్ళారు చిన్న మీటింగ్ మీద. మా మమ్మీ కాల్ చేయలేదు, నేను చెప్పలేదు. మా డాడీకి వికారాబాద్ వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నా విషయానికి వస్తే సడన్గా నేను వికారాబాద్ పోదామని ఫిక్స్ అయినప్పుడు నేను ఒకే ఒక మంచిగా చెప్పాల్సి ఉండే. యాక్చువల్లీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేకండి. అదే అండి, సింగిల్ జిందగాయ అన్నమాట. చూశారు కదండి ఫ్రెండ్స్, క్లౌడ్స్ చూడండి ఎంత, అసలు క్లౌడ్స్ మంచిగా ఉన్నాయన్నమాట. క్లౌడ్స్ వర్షం పడుతుంది, కానీ ఫుల్ వర్షం పడుతుంది అనమాట. వర్షంలో మీకు వర్షం అంటే ఇష్టం ఉంటుంది. వర్షం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు వర్షంలో ఏ సాంగ్ అంటే ఇష్టం? వర్షం గురించి ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, మీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం? నాకు వర్షం సినిమాలో ఈ వర్షం సాక్షిగా నిలిచిన స్వప్నం అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏదైనా షూటింగ్కి వెళ్ళానంటే అది వర్షం షూటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ టైం వర్షం షూటింగ్ అయినప్పుడు మా మమ్మీ వాళ్ళు వర్షం షూటింగ్ తీసుకెళ్లారు. అది ఆ సీన్ ఉంటుంది కదా, రావణాసుడు కాల్చినప్పుడు రావణాసుడు ఇట్లా పడిపోతాడు కదా, ఆ గుంపులో ఉంటాను అనమాట. నేను కనిపించను, అప్పుడు యాక్టింగ్ చేయలేదు, జస్ట్ ఉరకమన్నారు, ఉరికేనంటే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు వర్షం సినిమాలో వచ్చిందనమాట. అప్పుడు మా మమ్మీ, మా డాడీ, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మలేషియన్ టౌన్షిప్ దగ్గర ఉన్నామన్నమాట. దీనికి మలేషియన్ టౌన్షిప్ అని ఎందుకు పేరు వచ్చింది, ఎందుకు పెట్టారు అన్నది మీరు కామెంట్ చేయండి ఒకసారి. మలేషియన్ టౌన్షిప్లో ఇక్కడ రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతాయి. దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, అది నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తండా మौसम में वेड़ी बज्जी खाए तो मस्त रहता, किधर तो भी बज्जी का बंडी रहे तो अपन उतर के खाएंगे. ఈ టైంలో నాలాంటి వాడికి ఇలాంటి స్నాక్స్ దొరికితే పండగనండి. వచ్చేసాం మణికొండకి వచ్చామంటే మీకు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటారు. మణికొండ ఎందుకు వస్తాం? నిజామన్న గురించి వస్తాం. మనం ఇప్పుడు ఉన్నాం అట్లాంటిక్స్ బిల్డింగ్స్ దగ్గర. ఎప్పుడు కూడా నిజామన్న లేట్గానే వస్తాడు. లేట్ కమ్మర్ బ్యాంక్ బెంచర్ ఎప్పుడు లేటే వస్తాడు. అన్న గురించి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎప్పుడు కూడా 10 నిమిషాలు వెయిట్ చేసినంత వరకు రాడు. యాక్చువల్గా ఈరోజు మొత్తం వర్కౌట్ అయింది. ఏం చేద్దాం, ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి రేపు సినిమా టికెట్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసిన వెంటనే 10 నిమిషాలకే మన హీరో ఫోన్ చేసేసి వెదర్ బాగా కూల్గా ఉంది, ఎక్కడికైనా బయటికి వెళ్దామా అన్నాడు. ఫస్ట్లో ఎక్కడికి వెళ్దాం చాలాసేపు ఆలోచించి వికారాబాద్ వెళ్దాం అన్నారు. వికారాబాద్ మన డైరెక్ట్ ఆలోచి చూశారు కాబట్టి నేను రానని చెప్పి చాలాసేపు మొండికేశాడు. ఏవే పట్టుకొని బద్దాల్సి వచ్చింది మనల్ని. మొత్తానికి ఒప్పుకొని లాక్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మనం మన హీరో కోసం వెయిటింగ్. అన్ఎక్స్పెక్టెడ్ టూర్ అంతా ఇదండి, అంతే. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో కూడా. సో ఓవర్. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఇంత లేట్ అయింది? అన్నీ చెప్పేస్తారా నీకు? మీరు చెప్తున్నారా? నేను ఎక్కడున్నారా? నిన్న రాత్రి దావత్ అయిందన్న. అది ఏ దావత్? బర్త్డే అయింది మా ఫ్రెండ్ది. ఎవరి బర్త్డే? మా ఫ్రెండ్ బర్త్డే అయింది అన్న. అమ్మాయా అబ్బాయా? అబ్బాయిదే అన్న. That's what called. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మన హీరో గారు కూడా వచ్చేసారు. ఇప్పుడు కాజాగూడ నుంచి మనం స్టార్ట్ అయ్యామన్నమాట. కాజాగూడ నుంచి సీదా మనం కాకినాడ కాదు వికారాబాద్ వెళ్ళిపోదాం. వికారాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో వెళ్తూ ప్లాన్ చేసుకుందాం. రైట్, ఓవర్ టు నిజామన్. గుడ్ ఈవినింగ్. సో ఆల్రెడీ మన సలీం ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఉంటాడు. దిస్ ఈజ్ ఏ అన్ప్లాన్డ్ లాంగ్ రూట్. లాంగ్ డ్రైవ్ పోయేటప్పుడు ఏం ప్లాన్ చేసుకుందామని మా సలీం అడిగిండు. మీరన్నా చెప్పండి సబ్స్క్రైబర్స్, లాంగ్ రైడ్ అంటే ఫస్ట్ ప్లాన్ ఉండదు. స్టీరింగ్ యాక్సిలరేటర్ మీద కాళ్ళు చేతులు పెట్టేసి ఎటు తిప్పాలనిపిస్తే అటు తిప్పుకుంటూ వెళ్ళిపోయేదే లాంగ్ రైడ్.
దానికి కూడా ప్లానింగ్లు అది అని అంటే ఎట్లా అబ్బా సలీం నువ్వు. ఓకే, మన సబ్స్క్రైబర్ చెప్తారని ఇంటాడేమో. అప్పటి వరకు మనం శివ నేనైతే మరి రోడ్ల మీద పడుతున్నాం. హైవే ఎక్కేస్తాం ఒక 2 minutes. మనం మ్యాప్ రూట్ చూసుకుంటూ వచ్చేసాం అనమాట. అక్కడ వాగ్ అనేది ఫ్లో అయిపోయింది, అటు నుంచి రూట్ లేదు కానీ మ్యాప్ వెళ్ళిపోండ్రా నాయన అంటుంది. మధ్యలో ఒక అంకుల్ గారు చెప్పారు అటు వెళ్ళకండి వాగు ఫ్లో అవుతుంది. చెప్పినా లేదా వర్షం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? వేడి వేడి బజ్జీ. మనం వికారాబాద్ చేరుకున్నాం, ఫస్ట్ చేసే పని వేడి వేడి బజ్జీతో చాయ్ కూడా చెప్పినాం, చాయ్ కూడా వస్తుంది. సో వాన కొట్టుడింగ్స్ అది మనడింగ్స్ మిర్చి బజ్జీ తినడింగ్స్. ఓకే చాలా చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను ఒక్కటే బడ్జెట్ తింటా. ఎందుకు ఫ్రెండ్స్ ఆయన ఇన్ని తీసుకొచ్చారు. అది ఉంటుంది ఇప్పుడు మనకి ఇవ్వాలి కాబట్టి భయంకర టెంట్ కాంటాక్ట్ అవ్వని బిజినెస్ అన్నాడు వాడు. ఎందుకు చెప్తావు సలీం? మరి ముందు వస్తాం వానికి తెలుసు. వానికేం తెలుసు చెప్పు. ఏంటి ఓకే ఫ్రెండ్స్, ఓకే సో మనం వెళ్దాం అక్కడికి. క్యాంపింగ్, ఫుడ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, బాన్ఫైర్, డీజే మ్యూజిక్, ట్రెక్కింగ్, స్టార్ గేజింగ్ మొత్తం ఉన్నది. ఓకే, మొత్తం ఎంజాయ్ చేద్దామా? చాలా కాన్ఫిడెంట్ చెప్తాడు సలీం. హ్యాపీ స్టే టు యూ అంట. అరివిల్లు రిసార్ట్స్. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఒక రిసార్ట్ అనేది కాల్ చేసి ఒక 10-20 మందికి ఆగి కాల్ చేసినాము. మొత్తానికైతే క్యాంపింగ్ అన్నీ ఉన్నాయి అన్నారు అనమాట. అక్కడికి వెళ్తున్నాము. రోడ్డు మొత్తం కనిపించట్లేదు అనమాట, మొత్తం ఫుల్ ఫాగ్ నిండిపోయింది. అసలు శివన్నకి అసలు రోడ్డు కనిపిస్తలేదు కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. మనం మొత్తానికైతే రిసార్ట్ దగ్గరికి ఇంకొక 1 kilometer ఉంది, వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఏముందో చూద్దాం. మొత్తానికైతే సాధించాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అయిన తర్వాత సలీమన్నతో మాట్లాడదాం. ఇప్పుడు వద్దు, మొత్తం అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఆయన మాటల ద్వారా మనం ఇందాం ఆయన ఏం చెప్తాడు అన్నది. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయి అందమైన ఏ ప్రేమ. మొత్తానికైతే మంజమల్ల బాయ్స్ సినిమా గుర్తొచ్చింది ఫ్రెండ్స్ నాకు గ్యాప్లో. ఎందుకంటే మొత్తం ఇక్కడ అడవి ఉన్నాయి, అడవి కుక్కలు ఉన్నాయి, రోడ్డు కూడా కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ ఉంది. కానీ మా శివన్న ప్రో డ్రైవర్ కాబట్టి మాకు భయం లేదు. నా లడ్డుల మ్యాప్లు ఇవి. చూడండి ఫ్రెండ్స్, లడ్డుల మ్యాప్ ఎట్లా చూపిస్తుంది. ఏం అవసరం లేదు, అడవితో ఉన్నా చాలు ఇరుక్కుంటాం. శివ చూడు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏంటి గొంతు లేయట్లేదేంట్రా? దాకా చూసుకుందామంటే కదరా. ఫ్రెండ్స్ ఏమైందంటే వెళ్ళాము, ఓపెన్ ఉంది, అన్ని ట్రెక్కింగ్, గిక్కింగ్, క్యాంపింగ్, వ్యాంపింగ్ అన్నీ ఉన్నాయంట. బట్ ఏంటంటే మేము వెళ్ళే రూటు మంచిగా లేదనమాట. అక్కడికి వెళ్ళి గాలికి తగిలేది ఎందుకు అంటించుకోవడం అనేసి రిటర్న్ వచ్చేస్తున్నాము. వికారాబాద్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అన్నీ మూసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నేనే గెలిచాను. సో చెప్పాను పెద్ద మనుషులకి, వినలేదు వీళ్ళు. ఫైనల్లీ అదే జరిగింది. సో రిసార్ట్ కోసం తిరిగి వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి అడ్రస్లు పెట్టించుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాక రూట్ చాలా ఘోరంగా ఉంది. సో ఆ రూట్లో వెళ్తే మళ్ళీ రేపు పొద్దునకి తిరిగి రిటర్న్ అవ్వలేము. సో అందుకని ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వికారాబాద్లోకి వెళ్ళి అక్కడ ఏమంటారు మన కార్కి పెట్రోల్ కొట్టించుకొని హైదరాబాద్కి వెళ్ళి షాదాబ్ బిర్యానీతో ఈ వీడియో ఎండ్ అయిపోద్ది. ఇంకా అందుకే అంటారు చెప్తే వినాలి అని, వినరు వీళ్ళు. ఫైనల్లీ నేనే గెలిచాను. ఫ్రెండ్స్ మనతోని రిసార్ట్ పట్టుకున్నాం, కప్పు కొట్టినాం, గెలిచినాం, దిగ్విజయంగా సలీంని ఓడించినాం. అక్కడ దాకా పోయి రిసార్ట్లో చూసానేమో ఘోరంగా బురద ఫ్రెండ్స్, ఉండబుద్ధి అవ్వలేదు. రిటర్న్ వచ్చేస్తాను మంచిగా హైదరాబాద్ వెళ్ళి మంచిగా హైదరాబాద్ పోదాం, షాదాబ్ పోదాం, బిర్యానీ తిందాం, మంచిగా తిని వండుకుందాం, ఒక ఛాలెంజ్ గెలిచిన ఆనందంతో పడుకోబోతున్నాం. ఏమంటావు శివ? కరెక్ట్. ఏమంటావు సాయి? యాప్ ఏంటంటే
మేము గెలిచాము, బట్ అక్కడ రోడ్డు బాగాలేక సలీం అన్నకి ఇరికించలేక రేపు పొద్దున్న చాలా డిఐ వర్క్ ఉంది అన్నకి, మళ్ళీ అన్ని వర్క్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఇరికిస్తే ఎవడు బాధ్యుడు చెప్పండి. అందుకోసమే ఆ రిస్క్ అనేది చేయకుండా గాలికి వెళ్ళేది ఇంకో దానికి అంటించుకోకుండా రిటర్న్ వికారాబాద్లో పెట్రోల్ కొట్టించుకొని ఆడ షాదాబ్కి వెళ్ళి మంచి బిర్యానీ తిని ఇంటికి పోయి పండి రేపు పొద్దున మూవీకి వెళ్తాం. దీన్ని యాక్చువల్గా మింగలేక మంగళవారం అంటారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక రిసార్ట్ బాగాలేదు, బురద బాగాలేదు, ఇవన్నీ కథలు ఫ్రెండ్స్. వీళ్ళు రిసార్ట్ అయితే వీళ్ళు ట్రై చేసినారు కానీ వర్కౌట్ అవ్వలేదు, ఛాలెంజ్ ఓడిపోయినారు వీళ్ళు. మళ్ళీ దాన్ని ఒప్పుకోలేనికే చూడండి. అస్సలు కాదు. ఏంటంటే అక్కడ వెళ్ళి సలీం అన్నని ఇరికించలేక మాకేం ప్రాబ్లమ్స్ లేదు. క్లోజ్ ఉన్నాయి రిసార్ట్లు, ఓపెన్ ఉన్నాయి కానీ చూసినారా, క్లోజ్ ఉన్నాయి కానీ ఓపెన్ ఉన్నాయండి. నేను చెప్పింది క్లోజ్ ఉన్నాయనే కదా. అట్లా కాదు ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ బురద ఉంది, అవన్నీ ఉంది, సలీం అన్నకి ఇరికించలేక మాకేం వర్క్స్ లేవు ఫ్రెండ్స్. రేపు ఈయనదే మళ్ళీ ఈయనకు ప్రాబ్లం అవ్వద్దని మేమందరం వచ్చాం. కానీ లేకపోతే 2 రోజులు ఉన్నా 10 రోజులు ఉన్నా మాకేం పోయేదేం లేదు. అదనమాట. మొత్తానికి మేము గెలిచాము. కానీ సలీం అన్న గెలిచాడు అనుకుంటున్నాడు, కానీ మేము గెలిచాము. సలీం అన్న మాట్లాడతాడు పెద్ద మాటలు. అక్కడ ఒక డెంట పడితే 10,000 అంటుండే ఫ్రెండ్స్ ఆడు. అట్లా అనమాట. మొత్తానికైతే సలీం అన్న గెలిచాడు అని అనుకుంటున్నాడు, మేము గెలిచాము. గెలిపించాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు సార్? మీరు గెలిచినారని చెప్తున్నావా, నేను గెలిచానని చెప్తున్నావా? నువ్వు గెలిచావు అని అనుకుంటున్నావు, మేము గెలిచాము. ఓకే, మీరు గెలిచినారు, మేము గెలిచాము. సరే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఇదంతా బ్లాగ్ మీరు చూసారు కదా. కానీ లాస్ట్ మాట, ఎప్పుడు కానీ అనంతగిరి హిల్స్ వస్తే మాత్రం హైదరాబాద్ ముందే బుక్ చేసుకొని రండి. ఇక్కడికి వచ్చి మాలాగా తిప్పట్లు పడకండి. ముదుర్లు ప్లాన్ చేసుకొని వెళ్తారు, దేశ ముదుర్లు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటారు. దేశ ముదుర్లు. ఎందుకంటే వర్షం పడినప్పుడు అస్సలు రాకండి. వర్షం వెదర్ బాగుంది, చాలీ వుట్టింగ్, సోనికింగ్స్, మంచి వెదర్ అన్నారు అనుకోండి, అలాగే ఎదుర్కొంటారు సమస్యలు. కాబట్టి అనంతగిరి హిల్స్ ఎప్పుడు రావాలనుకున్నా, రిసార్ట్ క్యాంపింగ్ చాంపింగ్ ఏమైనా చేసుకోవాలనుకున్నా మీరు ముందే బుక్ చేసుకోండి. ఒక రోజు ముందు బుక్ చేసుకొని రండి. మేము ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ కాకండి. ఎప్పుడు ఇంకా వర్షం పడినప్పుడు మాత్రం బయటికి రాకండి ఫ్రెండ్స్, ఇంట్లో ఉండండి. వెళ్ళండి, ఛాయ్ తాగండి, కానీ నేను వికారాబాద్ పోతా, నేను వేములవాడ పోతా అని పోయిర్రు అనుకో, ఇట్లనే అవుతుంది పంచాయతీ. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము తిరిగి ఈ 65 కిలోమీటర్లు వెళ్ళాలి, ఈయన ఇంక 20 కిలోమీటర్లు వెళ్ళాలంది. పెట్రోల్ బంకులు ఒక్కట్లేవు. మధ్యలో ఏడైనా ఆగిపోతే ఇక్కడ అడవి కుక్కలు ఉన్నాయి, నార్మల్ కుక్కలు కూడా కాదు. పొరపాటున ఏదైనా వచ్చి వెళ్దామన్నా వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్. మేము అంత అడవి భయం వేసింది. ఆడ ముందే బోర్డులు ఉన్నాయి, పులిలు ఉన్నాయి, అడవి కుక్కలు ఉన్నాయి, కాకిలు ఉన్నాయి అని కూడా రాశారు ఫ్రెండ్స్. కాకిలు కూడా డేంజరే అనుకుంటే ఇక్కడ. అందుకోసమే అందరూ అన్నీ మూసుకొని మంచి వెదర్ ఉన్నప్పుడు మంచి ఇంట్లో బజ్జీలు వేసుకోండి ఫ్రెండ్స్, పునుగులు వేసుకోండి. బయటకు వచ్చి మాత్రం మేము చించేస్తాం, వెళ్తాం, క్యాంపింగ్ కొడతాం అని వెళ్ళకండి మాలాగా. ఎందుకంటే చెంబ అయ్యింది మాకు ఆల్రెడీ. ఆడేమో అంటాడు, ఫోటోలు పంపిస్తాడు, ఇట్రా అంటాడు, అటు నుంచి రోడ్డు ఉండదు. ఈ మ్యాప్లు కూడా మాకు ఎలా చూపించాడంటే గొంతులోకి వెళ్ళిపోండి అంటున్నాడు మ్యాపోడు. రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. అందుకోసమే పెద్దోళ్ళు చెప్పారు, అందుకోసమే వినండిరా అని. విన్నామా? మేము వెళ్తాం, పీకేస్తాం, పొడి చేస్తాం అనుకున్నాం. కానీ వెళ్దాం, ట్రై చేయాలి. లైఫ్లో రిస్క్ ఉంటేనే రస్క్ ఉంటుంది అంటారు కదా. మేము రిస్క్ చేసాం కానీ రస్క్ తినలేకపోయాం. రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇగో మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర చిన్న క్లిప్ వస్తుంది చూడండి. తర్వాత మనం షాదాబ్కి వెళ్ళి ఆడ మంచి బిర్యానీ తినేసి ఇంటికి పోదాం. ఇంటికి పోయి బబ్బుందాం. కానీ వర్షం పడినప్పుడు మాత్రం ఇంట్లో ఉండండి. నీకు బజ్జీలు అనిపిస్తుందా? 1/2 కిలో శనగపిండి తెచ్చుకో, బజ్జీలు మిరపకాయలు చేసుకో, మంచిగా బజ్జీని కట్ చేసి వేసుకొని తిని. కానీ బయటకు పోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఇక్కడ. కాబట్టి సైనింగ్ ఆఫ్, సాయిరామ్. సో మీకు ఈ కన్వర్సేషన్ మొత్తం విన్నాక సింపుల్గా క్లారిటీ వచ్చింటుంది ఈ ఛాలెంజ్ ఎవరు గెలిచారు అని చెప్పేసి. ఓకేనా? సో ఎవరు గెలిచారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత ఒక క్లిప్ చేస్తాను అన్నాను కదా, నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ పెట్రోల్ బంక్ బంద్ ఉంది, ఆడు పడుకున్నాడు, లెగుస్తలేడు, మొత్తం క్లోజ్ అయిపోయింది పెట్రోల్ బంక్. గ్రహాలు గంట మారేతో కుదా క్యాకరేగా అంటారు చూడు, అది ఇక్కడ మాకు ఆ సామెత వర్తిస్తుంది. చెప్పారు, వినలేదు.
ఇంకొక 20 కిలోమీటర్ల వరకే మా బండి వెళ్తుంది. అదే అన్నీ ఉన్నా అనుభవించలేమంటారు చూడు, ఇదే అది. ఇప్పుడు పెట్రోల్ బంకోడు వస్తాడు పోస్తాడు ఏమో తెలియదు, ఆడు పడుకొని లేవట్లేదు, ఏమవుతుందో తెలియదు. అగో మా అన్న ఇగో నిజమన్న వెళ్ళి మాట్లాడుకొని వచ్చాడు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఆడు వాచ్మెన్. ఓకే 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 ఇక 1 కిలోమీటర్లో భారత్ పెట్రోల్ బంక్ ఉందంట, అక్కడికి వెళ్ళి మనం పోపించుకుందాం పెట్రోలు. అక్కడ 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 ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో నేను నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. వికారాబాద్ వచ్చినప్పుడు ఒక దగ్గర టీ తాగాం ఫ్రెండ్స్, టీ తాగాం, బజ్జీలు తిన్నాము. అక్కడ అంకుల్ వాళ్ళు చెప్పారు, నానా కన్నా పైన ఏముండవు నానా అన్నీ బంధు, ఉంటానంటే ఇక్కడ బ్యాంక్వెట్ హాల్లో ఉండండి రూమ్ తీసుకొని అన్నారు. మేము మరి ఎట్లుంటుంది, మనం ఇచ్చేద్దాం పొడి చేద్దాం అని హైదరాబాద్ నుంచే వచ్చినాం, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమా అని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, పెట్రోల్ బంకులు దొరకడం లేదు, చెప్పిన మాట వినడం లేదు. ఇగో మై బ్రదర్స్ ఆర్ థింకింగ్ ఫర్ పెట్రోల్ బంక్, సెర్చింగ్ ఫర్ పెట్రోల్ బంక్, బట్ డోంట్ ట్రస్ట్ ద గూగుల్ మ్యాప్స్ నౌ డేస్. గోతుల దెంగితోనే అవి తీసుకెళ్ళి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి రోజు మనకి అనుకూలంగా ఉండాలంటే ఉండదు, కొన్ని ఫేస్ చేయాలి, ఫేస్ చేసినప్పుడే మనకు తెలుస్తాయి. కానీ ఫేస్ చేయాలి కానీ ఎంత ఏతులు తెంగొద్దు ఫ్రెండ్స్. ఎంత అంటే అబ్దుల్ కలాం అప్పుడు చెప్పాడు అనమాట, కళలు కనండ్రా కథలు మింగకండ్రా అని. కానీ మేము కథలు మింగాం, నిజంగా అవి కథలు అనేవి మాకు మింగాయి అనమాట. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇంకో క్లిప్ చేస్తాను, అప్పుడు చూడండి. మనము ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళాము, బంద్ ఉండే, కొంచెం దరిద్రం నా వెనకాల మా చుట్టూ తిరుగుతుందేమో అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి పెట్రోల్ బంక్ ఓపెన్ ఉండే, అన్న పెట్రోల్ కొడుతుండు. ఇగో కొట్టేసి పెట్రోల్ కొట్టేసిన తర్వాత ఇంకా సీదా ఆగుడు లేదు, ఇంకా హైదరాబాద్ పోవాలి, బిర్యానీ తినాలి, ఇంటికి పోవాలి, పండాలి, అంతే. లాస్ట్కి ఏంటంటే వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళొద్దు, అనంతగిరి హిల్స్ అస్సలు వెళ్ళాలి కానీ మార్నింగ్ టైంలోనే ట్రిప్లు వేసుకోవాలి, నైట్ టైం ట్రిప్స్ వర్షం పడినప్పుడు వేసుకోవద్దు. షాదాబ్ అన్నాం, బాదాబ్ అన్నాం, కానీ లాస్ట్కి గర్ల్ ఫ్రెండ్ మందికి వచ్చాము. ఇక్కడ మంది తిందాం, మంది తినేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లాస్ట్కి మనం షాదాబ్ అన్నాము, తర్వాత ఆగోజ్ అన్నాము, అది అన్నాము, ఇది అన్నాము. లాస్ట్కి మనం ఏడికి వచ్చినామంటే గర్ల్ ఫ్రెండ్ మందికి వచ్చినాం. అంటే ఇది మనకు కరెక్ట్ సెట్ అవుతుందిలేండి, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేదు కదా మనకి, మందిలోనైనా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తీరని. అట్లా వచ్చినాము, ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళిపోతాం, వ్లాగ్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. జర్నీ మాత్రం చుక్కలు కనిపించినాయి. ఇంకోసారి వర్షం పడినప్పుడు బయటికి ఏడికి పోవద్దు. ఇట్లాంటివి అయితే మంచి ఎక్స్పీరియన్సే, కానీ రిస్క్ చేయాలి, అప్పుడే రస్క్ ఉంటుంది. ఇప్పుడు మంది వస్తుంది, మంది తినేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 1:40 అవుతుంది. 1:50కి వ్లాగ్ కంప్లీట్ అయిపోద్ది, మేము ఇంటికి వెళ్ళి బజ్జుకుంటాం. ఇంకా మనం ఇప్పుడే చికెన్ క్రిస్పీ మంది తినేసాం. క్రిస్పీ మంది తినేసినాము. క్రిస్పీ మంది తినేసిన తర్వాత అన్న ఏమడిగినావు అన్న, అదేదో దానికి ముందు ఏదో కునాఫా అడిగాము, కునాఫా లేదంట, ఆప్రికాట్ డిలైట్ ఉందన్నాడు. నేను 2 times తిన్నాను, బాగుంది. ఇప్పుడు కూడా ట్రై చేద్దామని అదే తెప్పించినాం. అది తినేసి ఇంటికి వెళ్ళి బజ్జుకోవాలి, నిద్ర వచ్చేస్తుంది ఫుల్. బాయ్ గైస్, గుడ్ నైట్. ఇలాంటి అయిపోతుంది. చల్లగా ఉంది ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నాడు. బాయ్ గైస్.